అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. కాంచీపురంలో వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారింది. ప్రముఖ డేటింగ్ యాప్ అష్లే మాడిసన్ జూన్ 2025 డేటా ప్రకారం ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ వివాహేతర సంబంధాలు కోసం యాప్ వినియోగదారుల సంఖ్యలో తమిళనాడులోని కాంచీపురం టాప్ స్థానంలో ఉంది. గత ఏడాది ఈ ప్రాంతం 17వ స్థానంలో ఉండగా ఇప్పుడు మొదటి స్థానానికి చేరుకుంది. రెండవ స్థానంలో ఢిల్లీ, మూడవ స్థానంలో గుర్గావ్ ఉన్నాయి. ఆసక్తికరంగా ముంబై ఈసారి టాప్లో కూడా చోటు దక్కించుకోలేదు, గతేడాది రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ 17వ స్థానంలో నిలిచింది. అష్లే మాడిసన్ అంటే ఏమిటి? ఇది కెనడాకు చెందిన అంతర్జాతీయ డేటింగ్ ప్లాట్ఫామ్. 2002లో ప్రారంభమైంది. వివాహితులు లేదా భాగస్వామ్యంలో ఉన్నవారు వివాహేతర సంబంధాల కోసం ఉపయోగిస్తారు. భారతదేశంలో ఇప్పటికే 6వ అతిపెద్ద మార్కెట్గా ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఇంకా పెరిగే అవకాశం ఉందని చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పాల్ కీబుల్ చెప్పారు. భారతదేశంలో ట్రెండ్ ఏమిటి? సర్వే ప్రకారం పెద్దల్లో సగానికి పైగా వివాహేతర సంబంధాలను అంగీకరిస్తున్నారు. ఆధునిక సంబంధాల నిర్వచనంలో గణనీయమైన మార్పు వస్తోందని అష్లే మాడిసన్ అంచనా వేసింది. ఇది గత దశాబ్దంతో పోలిస్తే భారతదేశంలో వివాహేతర సంబంధాలపై సామాజిక దృక్పథం మారుతోందని సూచిస్తోంది. కానీ ఆందోళనకరమైన వైపు, వివాహేతర సంబంధాలు కొన్ని సందర్భాల్లో హత్యలు, ఆత్మహత్యలు, గృహహింస, బ్లాక్మెయిల్ వంటి తీవ్ర నేరాలకు దారితీస్తున్నాయి. ఇటీవలి కొన్ని ఘటనలు షార్జా, ఖమ్మం, వరంగల్ వంటివి ఇలాంటి సంబంధాలు కుటుంబాలను ఎలా విచ్ఛిన్నం చేస్తున్నాయో చూపిస్తున్నాయి. జాగ్రత్తలు, సలహాలు. వివాహేతర సంబంధాలు కుటుంబ విచ్ఛిన్నాలకు, మానసిక ఒత్తిడికి, హింసకు దారితీస్తాయి. ముందుగా కౌన్సెలింగ్ తీసుకోండి. మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు 104 లేదా 9152907829 సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్లైన్లకు సంప్రదించండి. గృహహింస లేదా వేధింపులు ఎదురైతే 100 లేదా 181 మహిళా హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయండి. సోషల్ మీడియా, డేటింగ్ యాప్లలో అపరిచితులతో సంబంధాలు పెంచుకోవడం రిస్క్తో కూడుకున్నది. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వివాదాలు తీవ్రమైతే గ్రామ పెద్దలు, కౌన్సెలర్ల సహాయం తీసుకోండి.